అర్థమైంది కదా? ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? ఆల్ నెంబర్ బోర్డ్ ఇంట్రడక్షన్ చేసాము, ఐ డూ చేసాము, వీ డూ చేసాం. లేబుల్ 1 లేబుల్ 2 కూడా వీ డూ చేసాం. ఇప్పుడు యూ డూ చేద్దాం. మిస్సింగ్ నెంబర్ కూడా చేసేసి యూ డూ చేసుకుందామా? అయితే ఇక్కడ తప్పులు రావాలి, తప్పులతో పాటు మనకి రివ్యూలోకి కూడా వెళ్ళాలి కదా. రివ్యూలోకి తప్పులు ఎలా చేస్తాం, రివ్యూ ఎలా చేస్తాం అనేది మిస్సింగ్ నెంబర్ బోర్డ్ అయిపోయిన తర్వాత అందులోకి. ఓకేనండి, డెమో చేసుకోవాలి. ఫస్ట్ మిస్సింగ్ నెంబర్ బోర్డ్ ఏ బోర్డు అన్నా ఏ పోస్ట్ అన్నా కొత్తగా పిల్లలకి పరిచయం చేస్తున్నాం అంటే కనుక ఫస్ట్ మన గేమ్లో చేయవలసిన ప్రాసెస్ ఏంటండి? ఇంట్రడక్షన్. పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి నెంబర్స్ కనిపిస్తున్నాయి. మనం నిన్నే కదా ఒక నెంబర్ బోర్డ్తో గేమ్స్ ఆడుతున్నాం. అందులో మనకి 0 to 99 నెంబర్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఆ నెంబర్స్ని ఎలా వెళ్ళాలి ఏంటనేది చెప్తాం. అయితే ఈ బోర్డు చూడండి, అలా చిన్న చేంజ్ ఉంది. ఎవరు చెప్తారు ఈ బోర్డులో ఏం చేంజ్ ఉంది చెప్తారా? ఏం కనిపిస్తుందో చెప్తారా? కొన్ని నెంబర్స్ నెంబర్స్ నేను గేమ్ ఆడుకున్నాను కదా, దానికిలాగే ఉంది కదా ఇది. అయితే ఇక్కడ ఏమైంది? నెంబర్స్ మిస్ అయింది. అయితే ఒక పని చేద్దామా, మనం నిన్నటి గేమ్ని ఈ బోర్డు యూజ్ చేసి ఆడదామా? ఈ బోర్డు యూజ్ చేసి ఆడదామా? చూడండి, ఇక్కడ 0 నుంచి 99 వరకు కూడా నెంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎలాగా? లెఫ్ట్ నుంచి రైట్ వరకు నెంబర్స్ పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ నెంబర్స్ లేవనుకో, మధ్యలో లెఫ్ట్ నుంచి నెంబర్స్ పెరుగుతున్నాయి. 0 1 2 3 4 5 6 7 8 9 తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? లెఫ్ట్. ఇక్కడ టాప్ లో చూడండి 10 11 12 13 14 15 16 17 18 19 తర్వాత 20 ఇక్కడికి రావాలి. అలా నేను ఎక్కడి దాకా వచ్చాను? 97 దాకా వచ్చాను. 97 98 90. నిన్నట్లాగే ఉంది కదా ఇది కూడా. అయితే మధ్యలో నెంబర్స్ లేవు, అంతే కదా. పోలేండి, మనకు వచ్చు కదా, అక్కడ లేకపోతేనే ఉంది. మనం ఏం చేద్దామంటే ఇదే గేమ్ని ఈ బోర్డు యూజ్ చేసి ఆడతాం. ఓకేనా? నేను ఒకటి ఆడతాను, మిగతా మీరు ఆడతారా? వెరీ గుడ్. అది రెడీ? చెప్పండి, అందుకు కూడా ఓఎస్ చెప్పండి. మనం ఏం చేస్తామంటే గేమ్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేమ్ కార్డ్స్తో సేమ్ గేమ్ ఆడతాము, కాకపోతే ఇక్కడ నెంబర్స్ ఉండవండి. నెంబర్స్ ఉండవు. అయితే ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే కనుక ఫస్ట్ నాకు ఫైండ్ చేయాలి, మూవ్ చేయాలి. ఇక్కడ నాకు 10 ఇచ్చారు. 10 ఏం చేస్తాను? ఫైండ్ చేస్తాను. ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఏం చేస్తాను? మూవ్ చేస్తాను. ఎంత? 1 2 3 4 5 6 7 8 స్టెప్స్. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ నెంబర్ లేదు, మనకి తెలుసు కదా, రాసేస్తాను నేను. ఇక్కడ 17 పక్కన 18 సర్కిల్ చేసేసి క్లాప్స్ కొట్టండి. యాక్చువల్గా ఇక్కడ చాలా మందికి కొత్త వాళ్ళకి క్వశ్చన్ వస్తుంది ఏంటంటే కనుక మధ్యలో నెంబర్స్ లేవు కదా సార్, అవి కూడా మా వాళ్ళకి వచ్చి అంటారు కదా, మీరే రాసుకుంటా పోమా అంటే కనుక అక్కర్లేదు, రాయవలసిన అవసరం లేదు. కాకపోతే మనం ఎక్కడ రాస్తామంటే కనుక ఎక్కడ కావాలో అక్కడే రాస్తాం. అంటే ఫైండ్లో లేకపోతే ఫైండ్లో రాస్తాము, మూలో లేకపోతే మూలో రాస్తాం. ఓకేనండి? ఇక్కడ మూలో లేదు, అయితే ఇక్కడ మూలో లేదు కాబట్టి నేనేం చేశాను? మూలో నెంబర్ రాసి మూవ్ అయ్యింది. ఇక్కడ మీకు ఫైన్లో రాయాలా మూలో రాయాలంటే ఫైన్లోని రాయాలి, మూలోని రాయాలి. ఎందుకంటే గేమే అది కాబట్టి మీరు ఒక నెంబర్ కనిపెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళలేరు. డాక్యుమెంట్ ఆడుతున్నారు అనుకోండి, ఫైండ్ అంటే ఏంటి? కనిపెట్టమే కదా. సో అక్కడ ఫైండ్లో లేకపోయినా దాన్ని రాసుకుని అండర్లైన్ చేస్తారు, మూలో లేకపోయినా దాన్ని రాసుకుని సర్కిల్ చేస్తారు. ఓకేనండి? ఫైండ్ అండ్ మూవ్ మనం ఇంట్రడక్షన్, ఐ డూ, వీ డూ చేసాము, యూ డూ పార్ట్లో ఉన్నాము.